they have done a very good job. Given the experience that we have a very new team, including me. The project that how we started it and how we ended it, I think we have done an incredible job. You must have experienced the teaser that we have launched, and you can see the hard work that has gone in the teaser. And we just want your wishes, and we just want to do well, and hopefully we can best. Thank you. ఫస్ట్ ఈ మూవీ గురించి మాట్లాడాలంటే నేను ఫస్ట్ అంజనీ సుత్కి థ్యాంక్స్ చెప్పాలి, అంజనీ సుత్ ఫిల్మ్స్కి. అండ్ జీవన్ గారు, జీవన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఆఫర్ ఇచ్చినందుకు. అండ్ ఆదిత్య సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆఫర్ సార్. మూవీ చాలా బాగా వచ్చిందండి. సో ఒకసారి టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది, అండ్ ఈ సినిమా కూడా అలాంటి మంచి రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అంటే థ్యాంక్స్ సో మచ్. కొత్త వాళ్ళు కదండి అందరు, కొంచెం అందరు ఎక్స్పీరియన్స్ ఇద్దాము. నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్కి వీటికి ఈ సినిమా చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఉంది. దీనికి ఇంతకుముందు చేసిన అన్ని ఓన్ ప్రాజెక్ట్స్ కాబట్టి ఇది కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్. ఓకే, ఎవరు సెట్ పైన ఫేవరెట్ అని అడగను, ఎవరు ఎక్కువ ఇరిటేట్ చేశారు మిమ్మల్ని? ఇరిటేట్ చేయడం అంటే ఎవరు లేరండి. ఇరిటేషన్ అంటే ఎవరు చేయలేదు, అందరూ బాగా సపోర్ట్ చేశారు. కొన్ని లొకేషన్స్ లో మాత్రం కొంచెం అక్కడ కొన్ని వెదర్ కండిషన్స్ వల్ల కొంచెం అక్కడ మేకింగ్ ప్రాసెస్ లో కొంచెం అక్కడక్కడ కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ మిగతా అంతే అండి. ఇరిటేషన్ అట్లాంటిదండి కంఫర్ట్ గా. అంటే తక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు కదా వర్కింగ్, సో అలా ఇరిటేట్ అవ్వాలి. కాన్సెప్ట్ అండి, కాన్సెప్ట్. తక్కువ మంది అమ్మాయిలు ఉన్నారండి. ఓకే, సినిమా చూస్తే అర్థమవుతుంది ఆ ఒక్క అమ్మాయి. ఓకే, ఓ కాన్సెప్ట్ వల్ల, లేదంటే ఒక్క అమ్మాయి కూడా ఉండేది కదేమో. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ వాస్తవం. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ అలాగే మా డైరెక్టర్ జీవన్ గారికి, మా ప్రొడ్యూసర్ అయినటువంటి ఆదిత్య గారికి, మా టీఓకి వినోద్ రాధా, అండ్ మా ఎడిటర్ రామరావు గారు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా హీరోయిన్ రేఖ గారికి అండ్ శ్యామ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. టీజర్ చూశారు కదా అందరూ, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇందాక టీజర్లో ఒక డైలాగ్ వచ్చింది, ఏం చేస్తున్నావు రా అమ్మాయి వేసుకొని సిటీ కింద దొరకదా, ఓయిరం దొరకలేదా, లేదంటే పైసలు లేదా? అవునా, ఓకే బాగానే ప్లాన్ చేసినావు. ఆ డైలాగ్ చెప్పింది నేనేనండి. గుర్తుపడతారో గుర్తుపట్టరో అని చెప్పేసి డైలాగ్ చెప్పాల్సి వచ్చింది. థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమా విషయానికి వస్తే మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేస్తుందని అనుకుంటున్నాను. ఒక చిన్న ఆపర్చునిటీస్ కోసం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం, స్టెప్ బై స్టెప్ దాటుకుంటూ ఇంతవరకు రావడం అనేది అది మామూలు విషయం కాదు. ఆ ఆపర్చునిటీ మాకు వచ్చింది. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సినిమా బాగుంటే అందరూ ఆదరిస్తారు. అలాగే మా సినిమాను కూడా మీరందరూ సపోర్ట్ చేస్తారని, మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఫస్ట్ మూవీ గురించి చెప్పండి. సో మూవీ గురించి చెప్పాలంటే నాకు కొంచెం స్టేజ్ ఫియర్, ఎక్కువ మాట్లాడలేను. థ్యాంక్స్ ఫర్ ఆపర్చునిటీ ఫర్ జీవన్ అండ్ శ్యామ్ గారికి థ్యాంక్స్, రేఖ గారికి థ్యాంక్స్, అండ్ టీమ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు చెప్పండి, ఏంటా రోమియో స్టోరీ? స్వీట్ చెప్పాలంటే వద్దు, పెద్దగా చెప్పండి సార్. స్వీట్ చెప్పాలంటే ఇండస్ట్రీలో కొత్త పేరు ఏదైనా పెట్టుకోవాలంటే డిఫరెంట్ వాళ్ళు పెట్టుకున్నాను అంతే. చిన్నప్పటి నుంచి ఆ పేరుతో మీ బయట క్వాలిటీస్ బట్టి ఆ నేమ్ యాడ్ చేశారు అంతేనా? అట్లేం లేదు. మీ ఇద్దరు ట్విన్స్ రామ్ లక్ష్మణ్. ఓకే, సో ఇద్దరు రామ్ లక్ష్మణ్ కొంచెం వెరైటీ ఉండాలని చెప్పి రోమియో లక్కీ పెట్టుకున్నాం. వాళ్ళ లక్కీ నేను రోమియో. రామ్ లక్ష్మణ్ కొంచెం ఓల్డ్ అయిపోయింది. ఓకే, ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజు ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మా ఈవెంట్ కి పెద్దగా గెస్ట్లు ఎవరు రాకపోవచ్చు, అంటే కొత్త సినిమా కదా అని ఎవరు ముందుకు రాకపోవచ్చు. సో ఈ రోజు మా గెస్ట్లు అందరూ మేము మీడియా వాళ్ళే. సో ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా సరే
అంటే కంటెంట్ లేకపోతే ఆడదని అంటారు. సో మా దగ్గర కంటెంట్ ఉంది, బట్ మాకు సపోర్ట్ తక్కువ ఉంది. సో మేము స్టార్ట్ చేసి ఆల్రెడీ 1 year అవుతుంది. కొన్ని స్ట్రగుల్స్ వల్ల కొంచెం లేట్ అయింది. ఫైనలీ మాకు అవుట్పుట్ వచ్చేసింది. సో అతి త్వరలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఐ హోప్ మీ అందరికీ ట్రైలర్ నచ్చిందని అనుకుంటున్నాను. సో డెఫినెట్ గా మీడియా వాళ్ళ సపోర్ట్ మాకు ఖచ్చితంగా ఇప్పుడు కావాలండి. సో అలాగే మా జీవన్ గారు, డైరెక్టర్ గారు, డిఓపి వినోద్ గారు, మా హీరో శ్యామ్ గారు, సో అండ్ సో మా విలన్ గారు, సో ఎక్కువ సెట్ లో హరి హరి అని పిలిచి ఇప్పుడు మర్చిపోయాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మై ప్రొడ్యూసర్ గారు ఆదిత్య గారు, సో ఆయన తెలుగు రాదు, సో ఫస్ట్ టైం అయినా మా సినిమాని నమ్మి మాకు ప్రొడ్యూస్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అలాగే అతి త్వరలో మేము ముందుకు వస్తామండి. సో ఇది చిన్నగా స్టార్ట్ చేసాము. సో ఫుల్ లెంత్ మూవీగానే అనుకున్నాము, బట్ కొన్ని సిచ్యువేషన్ వల్ల కొంచెం కొంచెం స్లోగానే వర్క్ జరిగింది. బట్ ఫైనలీ రిలీజ్ ముందుకు వస్తున్నామండి. సో డెఫినెట్ గా మీరు అందరూ సపోర్ట్ చేయాలి. సో అండ్ థ్యాంక్ యూ. అండ్ మా ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్స్, యూట్యూబ్ థంబ్నెయిల్స్ అండ్ మీమర్స్, మీరందరూ సపోర్ట్ మాత్రం డెఫినెట్ గా కావాలి మాకు. సో మీరే ఇప్పుడు ముందుకు తీసుకెళ్ళేది సినిమాని. అండ్ థ్యాంక్ యూ సో మచ్. యా, మీరు కొంచెం మీమర్స్ కి స్టఫ్ కూడా ఇచ్చారు. సెట్ లో రోజు హరి గారిని పిలుస్తే ఇప్పుడు మర్చిపోయారు కాబట్టి. ఎనీవేస్ థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు మేఘశ్యామ్. ఇది నా మొదటి సినిమా. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ టైం తీసుకుని మా ఈవెంట్కి వచ్చి కవర్ చేసినందుకు, ఓకేనా, అలాగే సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. ఐ మీన్ చాలా టెన్షన్గా ఉందండి, నా చేతులు వణుకుతున్నాయి. నేను ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళని చాలా మందిని యూట్యూబ్లో కానీ లేకపోతే వాళ్ళ ఇంటర్వ్యూస్ కానీ చూస్తూ ఉండేవాడిని, కానీ ఇంత త్వరగా నేను ఇక్కడ నిలబడతానని ఎప్పుడు అనుకోలేదు. కెమెరా వెనకాల నిలబడితేనే బాగుందేమో అనిపిస్తుంది. సో నా కాలేజ్ డేస్లో వచ్చే థియేటర్ ప్లే చేయడం అలవాటు అండి. నేను యాక్టింగ్లో డిప్లొమా చేశాను. దాని తర్వాత చాలా థియేటర్ ప్లేస్ చేశాను, ఇక్కడ కానీ బాంబేలో కానీ. కాలేజ్ నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2016లో హైదరాబాద్ వచ్చాను. సో అప్పటి నుంచి సినిమాలకి ఆడిషన్ ఇవ్వడం, కొన్ని సెలెక్ట్ అవ్వడం, దాని తర్వాత అది నా వరకు రాకపోవడం, కొన్ని రిజెక్ట్ అయిపోవడం, అలా జరిగేవి. ఫైనల్గా ఈ సినిమాలో సెలెక్ట్ అయ్యానండి. ఈ సినిమాలో భార్గవ్ అనే క్యారెక్టర్ చేస్తున్నాను నేను. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ ఆదిత్య గారికి, అలాగే మా డైరెక్టర్ రైటర్ జీవన్ గారికి చాలా పెద్ద థ్యాంక్స్. ఈ టీజర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేను. అలాగే సోషల్ మీడియాలో ఇంతకుముందు మేము పోస్టర్ పెట్టినప్పుడు కానీ, లేకపోతే దాని తర్వాత కొన్ని ప్రమోషనల్ ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కానీ చాలా మంది జెన్యున్గా మెసేజ్ పెట్టారు, ఆల్ ది బెస్ట్ అని. వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్ అండి. 2 hours 20 minutes అయితే ఆ డ్యూరేషన్లో ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమా చాలా అద్భుతంగా వచ్చిందండి. అంటే అనవసరమైన ఒక సీన్ కానీ, లేకపోతే అనవసరమైన ఒక ట్రాక్ కానీ ఏమీ లేదు. మొత్తం ఫస్ట్ సీనే స్టోరీతో స్టార్ట్ అయ్యి లాస్ట్ సీన్ ఎప్పుడైతే క్లైమాక్స్ వస్తుందో అప్పుడు స్టోరీతో ఎండ్ అయిపోతుంది. సో ఒక అన్బిలీవబుల్ రష్ ఉందండి సినిమాలో. చాలా మంచి స్క్రీన్ ప్లే ఉంది, చాలా అద్భుతమైన సీన్స్ ఉన్నాయి. మీ టీజర్లో చూసింది చాలా తక్కువ, టీజర్లో చూసిందంతా నిజం కూడా కాదు. సో ఇట్స్ ఎ క్లీన్ ఫిల్మ్ అండి. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడ విచ్చేసిన ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు మా కోసం. అండ్ సో యాక్చువల్ చాలా మందికి క్వశ్చన్స్ ఉన్నాయి. చాలా ఎందుకు అంటే కొత్త వాళ్ళతోనే ఎక్స్పెరిమెంటల్గా ఎంత రిస్క్ తీసుకున్నారు యాజ్ ఎ డెబ్యూ మూవీగా ఏంటి అని. చాలా మంది దే కెప్ట్ ఆస్కింగ్ మీ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో నేను అందరికీ క్లియర్ చేస్తాను ఆల్ ద క్వశ్చన్స్ దే హ్యావ్. అండ్ కమింగ్ టు అవర్ టీమ్, ఫస్ట్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ ప్రొడ్యూసర్ లైక్ ఆదిత్య గారు.
సో యాక్చువల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకనంటే లోకల్లో ఇదే కంటెంట్ ఇదే కదని నేను చాలా మంది నరేట్ చేశాను లోకల్లో కూడా. సో దే లైక్ తెలుగు పీపుల్ అండ్ ఎగ్జిస్టింగ్ పీపుల్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. సో బట్ ఏంటంటే ఓకే దే లైక్ ద మూవీ, బట్ సో సమ్హౌ ఏంటి అంటే కంటెంట్ పరంగా ఓకే అంటున్నారు, బట్ స్టెప్ తీసుకోవడానికి మెంటల్ అవసరం చాలా టైం పడుతుంది. సో ఆ పర్టికులర్ టైం తర్వాత నేను వెయిట్ చేశాను అనమాట జెన్యున్ ప్రొడ్యూసర్స్ గురించి. ఆ తర్వాత నాకు అన్ఎక్స్పెక్టెడ్గా సోషల్ మీడియా ద్వారా ప్రొడ్యూసర్ గారు పరిచయం అయ్యారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ తనతో నేను ఇంత ట్రావెల్ చేస్తానని ప్రొడ్యూసర్ గారితో. ఎందుకంటే లాంగ్వేజ్ బ్యారియర్ ఫస్ట్, ఎందుకంటే లోకల్లో తెలుగు ప్రొడ్యూసర్స్కి నరేట్ చేస్తేనే అది వాళ్ళకి 50% కన్వే అవుతుంది అండ్ దాని మీద వాళ్ళు డిసిషన్ మేకింగ్ తీసుకుంటారు. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. ఏంటంటే సరే ఓకే ట్రై చేద్దాము, అవుతుంది కదా అన్నట్టు నేను ఒక స్టెప్ తీసుకున్నాను. బట్ అసలు నేను తను ఇచ్చిన సపోర్ట్ కనుక ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ అయితే ఇట్స్ రియలీ బ్లెస్సింగ్ అండి. కమింగ్ టు అవర్ హీరో అండ్ హీరోయిన్, సో యాక్చువల్లీ ఏంటి అంటే మెయిన్ క్యాస్ట్ తీసుకోవాలి అని మాకు ఉంది మైండ్లో, కొంచెం ప్యాడింగ్ ఆర్టిస్ట్ వాళ్ళని. కాకపోతే ఏంటంటే కొన్ని కథలు అలా వచ్చి పోవడం కాకుండా మనతోనే ఎగ్జిస్టింగ్ ఉంటాయి అనమాట. ఏంటంటే రియాలిటీ బేస్డ్ ఉండాలి చూసినప్పుడు, కథతో కనెక్ట్ అవ్వాలి. సో ఏదో మన ఇంటి పక్కన లేకపోతే మన చుట్టుపక్కల జరిగిన స్టోరీలా ఉండాలి. ఎక్కడన్నా తెలిసిన ఫేసెస్ కనబడితే మళ్ళీ డైవర్ట్ అవుతారేమో, డివైడ్ అవుతారేమో అన్న ఉద్దేశంతో ఫ్రెష్ కాస్టింగ్ తీసుకున్నాం. కాకపోతే ఏంటంటే ఫస్ట్ నాకు కొంచెం టెన్షన్ ఉండింది, ఎందుకంటే కొత్త ఆర్టిస్టులు వాళ్ళు డెలివర్ చేయగలుగుతారో లేదు అన్న భయం ఉండేది. బట్ ఏంటంటే ఎవరు ప్రతి చిన్న క్యారెక్టర్, సో చిన్న ఒక 1 minute 2 minutes రోల్ చేసిన వాళ్ళు కూడా యాప్ట్గా వర్కౌట్ చేశారు. సో వాళ్ళకి ఏంటంటే వాస్తవం దే ఫౌండ్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. సో చిన్న రోల్ అయినా కూడా వాళ్ళు ఎక్కడ డిమోటివేట్ అవ్వకుండా చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ కమింగ్ టు వినోద్ డిఓపి, సో తనైతే నాకు పుష్పది ఒక కవర్ సాంగ్ చేశారనమాట మా విలేజ్లో. సో యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. సో మనకు తెలిసిన ఒక బ్రదర్ కవర్ సాంగ్ చేయడం చూసి నేను, సో తన చిన్న ఎక్విప్మెంట్, లిమిటెడ్ ఎక్విప్మెంట్తో చాలా ఎక్స్ట్రాడినరీ విజువల్స్ తీసుకొచ్చాడు. సో దెన్ ఐ గాట్ దట్ కాన్ఫిడెంట్ లైక్ ఓకే మనకి ఈ మూవీ ఎలాగో చాలా గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ బేస్డ్గా తీసుకెళ్దాం అనుకుంటున్నాం. సో ఐ థాట్ లైక్ హీ వుడ్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద విజువల్స్ అండ్ సో దట్స్ హౌ ఐ పిక్ హిమ్. అండ్ నేను అసలు యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఓకే బెటర్గా వస్తే చాలు అనుకున్నాను, కానీ అనుకున్న దానికంటే ఎక్స్ట్రాడినరీ వచ్చింది అవుట్పుట్. సో ఈవెన్ ప్రొడ్యూసర్ గారు ఆల్సో వెరీ సాటిస్ఫైడ్ విత్ ద విజువల్స్ వి గాట్. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్, సో ఓకే విజువల్స్ వరకు ఓకే, బట్ క్రైమ్ థ్రిల్లర్స్ లో మీకు తెలియదు కాదు, మ్యూజిక్ విల్ బి ద మెయిన్ బ్యాక్ బోన్ ఫర్ ద మూవీ. సో చూసాము, చాలా మందిని ట్రై చేసాం, కాకపోతే మనకి పర్ఫెక్ట్ క్వాలిటీ మ్యూజిక్ కావాలి సినిమాకి. సో అలా అయితేనే జనాలు ఎక్కువ మనం ఏదైతే చెప్దాం అనుకున్నామో ఆ కథకి కనెక్ట్ అవుతారు అని అనుకున్నాం. సో దట్స్ హౌ వి పిక్ పిఆర్. సో హీ ఆల్రెడీ డి లాట్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ తనని తీసుకున్నందుకు మేము ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైడ్, ఎందుకంటే వీ గాట్ ద సేమ్ క్వాలిటీ ఆఫ్ సాంగ్స్. లైక్ వీ హ్యావ్ 3 songs ఇన్ ద మూవీ అండ్ అనురాగ్ గారు పాడారు, అనురాగ్ కుల్కర్ని గారు, చిన్మయ్ గారు పాడారు. అండ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ ఫర్ ద సాంగ్స్ because we believe like okay, so we don't have any kind of padding artists who can promote our movie and who can push our movie to a different extent. But as we know, like okay, independent movies ki songs will help us a lot for the promotion and all. So likewise we are waiting for the audio. Soon you will hear the songs and you will come to know whether I am speaking truth or not. And coming to the Hari is one of my friend. So మేము చాలా షార్ట్ ఫిల్మ్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాము. సో పర్టికులర్గా నేను ఏం చేసినా కూడా తను బిలీవ్ చేసేవాడు, అంటే తనకి యాక్టింగ్ పరంగా ఎంత ప్యాషన్ ఉంది ఏంటి అని నాకు అప్పుడే అర్థమైంది. మేము చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం. సో తనకు తగ్గట్టు రోల్ వచ్చిందనమాట. సో తను లిమిటెడ్ పోర్షన్లో ఉన్నా కూడా చాలా మంది అంటే ఆల్మోస్ట్ అటెన్షన్ అంతా గ్రాప్ చేస్తున్నాడు. ఐ ఫీల్ లైక్ హీ గాట్ ద గ్రేట్ ఆపర్చునిటీ విత్ దిస్ మూవీ. అండ్ యా కమింగ్ టు ద హీరో శ్యామ్. సో శ్యామ్ రిసర్కి ఏంటంటే ఓకే మూవీ మన కంటెంట్ అంతా రెడీగా ఉంది, ప్యాడింగ్ ఆర్టిస్టులు లేకపోయినా ఆల్మోస్ట్ మనకి ఎవరైతే క్యారెక్టర్స్ డబ్బులు ఉన్నారో వాళ్ళ వరకు పిక్ చేసుకున్నాం. బట్ కమింగ్ టు ద మెయిన్ లీడ్, సో ఆల్మోస్ట్ ఒక 80 to 90% ఆఫ్ ద మూవీ విల్ బి రన్నింగ్ విత్ ద మెయిన్ లీడ్ అనమాట. సో ఏంటంటే చాలా డేరింగ్ స్టెప్ ఇది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎవరైనా కొత్త మూవీ చేసామని అంటే
డైరెక్టర్ ఎవరు, రైటర్ ఎవరు అని కూడా ఎవరు అడగట్లేదు, హూ ఇస్ ద హీరో అని అడుగుతున్నారు. సో దట్స్ హౌ లైక్ ఐ నో ఐ యాక్సెప్టెడ్ ద రిస్క్ అండ్ హీ డిడ్ ఏ స్ప్లెండెడ్ జాబ్ త్రూఅవుట్ ద మూవీ. అండ్ డెఫినెట్లీ కథ ఒక మూమెంట్ దగ్గర స్టార్ట్ అయిన తర్వాత అరే ఆర్టిస్టులు లేరే అన్న ఫీలింగ్ ఒక్క పర్సన్ కూడా రాదు మీకు త్రూఅవుట్ ద ఫిలిం. అండ్ ఇంకొకటి నేను గ్యారంటీ ఇచ్చేది ఏంటి అని అంటే, మీరు థియేటర్కి వచ్చినప్పుడు ఒక 1 minute కూడా మీకు అనవసరం అన్న ఫీలింగ్ రాకుండా త్రూఅవుట్ ద మూవీ మీరు అదే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ సీన్స్ ఉంటాయి, అదే సస్పెన్స్ క్యారీ అవుతూ ఉంటుంది. అది మాత్రం నేను మీకు గ్యారంటీ ఇవ్వగలుగుతాను. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఏంటంటే, నేను ఇది పర్టికులర్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే చిన్న మూవీ అని ఫస్ట్ నుంచి బిగినింగ్ నుంచి ఒకే పోకింగ్ అవుతుంది అనమాట. సో వేరెవర్ వి గో. సో కొన్ని మూవీస్ వచ్చేసి ఏంటంటే బిగినింగ్ నుంచి చాలా బజ్ ఉంటుంది, బట్ ద రిజల్ట్ ఆఫ్ ద మూవీ విల్ బి డిసైడెడ్ బై ద కంటెంట్. సో ఆఫ్టర్ రిలీజింగ్ ద మూవీ పీపుల్ విల్ రియలైజ్ సో మనం ముందు నుంచి క్రియేట్ చేసిన బజ్ అంతా అది రియల్గా మూవీలో ఉందా లేదా. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ విత్ ద కంటెంట్ యాజ్ వెల్ as the audio. So okay, as of now either we are like just like a team, a small team, and మీడియా వాళ్ళు కంపల్సరీ సపోర్ట్ చేస్తారు, పుష్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇండిపెండెంట్ మూవీస్ చాలా వరకు హార్డ్ డిస్క్లో ఆగిపోతాయి అన్న ఒక నైట్ మేర్ ఉంటుంది ప్రతి ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్కి. ఈవెన్ నాకు అదే ఉండింది. బట్ లక్కీలీ నా టీం అందరూ, మా ప్రొడ్యూసర్ గారు సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ వరకు పుష్ చేయగలిగాం. ఒకటే అనుకున్నాను షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు, సినిమా ఆడియన్స్కి రీచ్ అయితే చాలు, మనం సక్సెస్ అవుతున్నట్టే అని బిలీవ్ చేశాను. సో వీఆర్ వెరీ క్లోజర్ టు దట్. అండ్ లాస్ట్ వన్ థింగ్, సో ఇండిపెండెంట్ మూవీస్ ఆడియన్స్ దగ్గర రాకపోవడానికి డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు, బట్ పర్టికులర్ వన్ రీజన్, ఇఫ్ ప్రొడ్యూసర్ ఈస్ మోర్ ప్యాషనేట్ అండ్ the director is like half-hearted, that's all. Or if director is more passionate and the producer is half-hearted, that go over. But if both are too passionate, project like Vastavam comes out. That's how that's what I can tell clearly. And thank you so much for the opportunity. And also thank you so much for the team. And also my family members and my friends who supported me a lot since beginning. Like whatever I made the short film, they supported me a lot. And they kept supporting me till today. And I am expecting the same till the release of the movie. Thank you so much.